నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. ఎలిగేడు మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్మారకార్థం డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలను విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేసింది. దాసరి ఈ పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా యువకులు ముందుండాలన్నారు మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారు. అలాగే ఆట అన్నప్పుడు ఓడటం గెలవటం జరుగుతూ ఉంటుంది. మరి ఓడినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా గెలవటమే ధ్యేయంగా పెట్టుకోవాలి. ఆ గెలిచేటువంటి క్రమమే మనం అలవర్చుకోవాలి. మనం తెలంగాణ సాధించుకునేంత వరకు మరి యువకులందరూ కూడా ఉద్యమంలో ముందుండి మనం సాధించుకునేంత వరకు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ క్రీడల ద్వారా కూడా తెలంగాణ భావనను ప్రజల్లో తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరినీ క్రీడాకారులందరినీ నేను మరొకసారి అభినందిస్తూ క్రీడల్లో గెలుపోవటములు సహజం. ఈ నెల 16న జూలపల్లి మండల కేంద్రానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారని నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు పాల్గొని కేసీఆర్ పాల్గొనే సభను విజయవంతం చేయాలన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి. మరి 16వ తేదీ సాయంత్రం మన గౌరవనీయులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు జూలపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. అక్కడ కూడా ఈ యువకులందరూ కూడా పాల్గొని మన తెలంగాణ వాదాన్ని బలంగా చూపించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ మండలంలోని యువకులందరికీ, పెద్దలకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వారికి విన్నవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మన అధినాయకుడు వచ్చేటువంటి సభను విజయవంతం చేసి మన తెలంగాణ సత్తాను చాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉచిత ఆరోగ్యశ్రీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లోపల చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. దీనికి గాను 458 ఆసుపత్రులు వివిధ జిల్లా లోపల ఉన్నాయి. అటువి మన కరీంనగర్ లోపల మాత్రం 14 ఉన్నవి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఇందులోపల అర్హులే. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అవసరమైనచో, బీద వాళ్ళైనచో, పింక్ కార్డు ఉన్నచో వాళ్లకు చికిత్స. తెలంగాణలోని బయ్యారం ఉక్కును ఆంధ్రాకు తరలిస్తే ఊరుకోమన్నారు టీఆర్ఎస్ నేతలు. ఆ పార్టీ నేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో మీరు భూమిలో పాతరేయబడతారు. మిమ్మల్ని పాతరేసి తప్పకుండా మా వనరులన్నీ మేము కాపాడుకుంటామని ఈ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరి అది బయ్యారంలో కనుక ఆ ఫ్యాక్టరీ అయితే మనం పెడితే మనకున్నటువంటి తెలంగాణ బిడ్డలకు కమస్కం ఎంత లేదన్నా 35,000 మందికి ఉపాధి కలుగుతుంది. మరి 35,000 మంది మన తెలంగాణ బిడ్డలు బతకాలంటే మరి అక్కడ ఖచ్చితంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఎక్కడో తరలించి మళ్ళీ ఆంధ్రాలో వేలాది కోట్ల రూపాయలు మరి వాళ్ళు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని అడ్డుకుంటాం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలన్న తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా గుర్తుకు రాలేదా? ఇంకా తెలంగాణ ప్రజల అసహాన్ని గురి చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా సోయికి రావడం లేదు. ఇదే జరిగితే వాళ్ళ మీద ప్రత్యక్షంగా మేము ఉద్యమం చేపట్టవలసి వస్తుంది.
బీసీ సప్లాన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలన్నారు సుల్తానాబాద్ బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు బొల్లి నగేష్. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన బీసీలకు 20,000తో సప్లాన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపు ఉదయం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది. కావున మండలంలోని బీసీ విద్యార్థులు మరియు బీసీలలోని వివిధ కుల సంఘ నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని బీసీ విద్యార్థి సంఘం మండల శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ మండలం కనుకుల PACS లో వరిధాన్యం విక్రయించిన 46 మంది రైతులకు 35 లక్షల రూపాయల చెక్కులను సంఘం చైర్మన్ మీసా అర్జున్ రావు అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.